హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ సాకర సమీరం. రచయిత అనూష్ గారు. కథలోకి వెళ్ళిపోదాం. మిదు, ఎంతసేపే, త్వరగా రా, టైం అవుతుంది అంటుంది దివ్య. అబ్బా, దివ్య వస్తున్నా, ఉండవే. మిదు, ఇదిగో టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళు. అలాగే అమ్మా, బై. ఇక రావే, వెళ్దాం అంటూ దివ్య, మిథున ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. ఏయ్ మిదు, అదిగోనే నీ లవ్వర్ వచ్చేసాడు చూడు. అబ్బా, ఏం సిగ్గుపడుతున్నాడు. చా, నువ్వు ఊరుకోవే. వాడేంటో మనకెందుకు. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా సిన్సియర్ అనుకుంటా అంటుంది దివ్య. చాలే ఊరుకోవే. వాడెంత సిన్సియర్ అయినా సరే రిజెక్ట్. అదేంటే, కనీసం వాడి మొహమైనా చూడకుండా రిజెక్ట్ అంటావేంటి? చూడక్కర్లేదు, నా మనసు చెప్పేస్తుంది. అదేం లాజిక్కే తల్లి అంటుంది దివ్య గుండెలపై చేయి వేసుకుని. అదంతే, నా కోసమే పుట్టిన వ్యక్తి అయితే నా మనసు నాకు చెప్పేస్తుంది అంటుంది మైతు. ఏమోనే, నువ్వేం చెప్తున్నావో నాకు ఒక్క ముక్కు కూడా అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? ఏం నష్టం లేదు, ముందు చూసి డ్రైవ్ చేయి అంటుంది మైతు. అబ్బా, ఈరోజు టైంకి వచ్చేసాం. ప్రిన్సిపాల్తో ప్రాబ్లం లేదు. పద పద, క్లాస్కి వెళ్దాం అంటుంది. గుడ్ మార్నింగ్ కిడ్స్. గుడ్ మార్నింగ్. బన్నీ, ఏంట్రా, ఏమైంది అంత డల్గా ఉన్నావు అంటుంది మైతు. మమ్మీ కొట్టింది. ఓ, ఒళ్ళో కూర్చోబెట్టుకుని కొట్టిందా? ఎందుకు, నువ్వేం చేసావు? నేనేం చెయ్యలా మీతు. ఏం చేయకుండా ఎందుకు కొట్టింది నాన్న? బన్నీ గొంతు దగ్గర చెయ్యి పెట్టుకుని, ఐ స్వేర్ మితు అంత క్యూట్గా చెప్తుంటే మిథునకు ముద్దొచ్చి బుగ్గ మీద కిస్ పెట్టి, అసలు ఏమైంది నాన్న? మరేమో, డాడీ ఆఫీస్లో ఫైల్ మర్చిపోయాడట. పక్కింటి ప్రీతి ఆంటీ పొద్దున్నే వచ్చి, మీరు ఆఫీస్లో ఏదో ఫైల్ మర్చిపోయారట, మా వారు మీకు ఇమ్మన్నారు అని డాడీకి ఫైల్ ఇచ్చింది. అయితే డాడీ థ్యాంక్స్ అండి అన్నారు. తర్వాత నేను, అదేంటి డాడీ, మమ్మీకి ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తావు కదా, ఆంటీకి కూడా అలాగే ముద్దు పెట్టి చెప్పు అన్నాను. అంతే మితు, మమ్మీ వచ్చి నన్ను కొట్టింది. ఆంటీ డాడీ చేత ముద్దు పెట్టించుకోకుండానే వెళ్ళిపోయింది అన్నాడు. మిథున బన్నీని దింపి పొట్ట పట్టుకొని అలాగే కాసేపు నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉంటుంది. మిథు, ఎందుకు అలా నవ్వుతున్నావు? అసలు మిథు అలాగే నవ్వుతూ ఉంటుంది. అయితే పో, నీతో పచ్చి నేను పలకను. అయ్యో, నా బన్నీకి కోపం వచ్చిందే అని చాక్లెట్ ఇచ్చి బుజ్జగిస్తుంది. ఆ రోజు స్కూల్ అయిపోగానే మిథు, దివ్య ఇద్దరూ నర్సరీకి వెళ్తారు. హాయ్ మిథు తల్లి, లంచ్ చేసావా? హాయ్ పప్పా, నేను చేసా. మరి మీరు? చేశాను బంగారం. ఏంటి వాళ్ళ మా బేబీ జాలీగా కనిపిస్తుంది. ఈరోజు ఏం చేశాడే నీ బాయ్ ఫ్రెండ్? పప్పా, వాడు ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరని నాన్ స్టాప్గా నవ్వుతూ ఉంటుంది. అబ్బా, తర్వాత నవ్వుతూ కానీ రౌడీ బన్నీ ఏం చేశాడో చెప్పవే. వాళ్ళ నాన్నని పక్కింటి ఆంటీ దగ్గర బుక్ చేసి వాళ్ళ అమ్మ చేతిలో వాడు బుక్ అయిపోయాడు. అబ్బా, సరిగ్గా చెప్పవే. మిథున బన్నీ చెప్పిందంతా చెప్పేస్తుంది. నవీన్ గారు, దివ్య పగలబడి నవ్వుతారు. బంగారం, వద్దన్నా నువ్వు నర్సరీ పిల్లలకు క్లాస్ చెప్పేది ఎందుకా? అవునంకుల్, ఎన్నిసార్లు నాకు నర్సరీ క్లాస్ అడిగినా ఇవ్వదు. నవీన్ గారు, మిథున తల మీద నిమిరి, నా బంగారం ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. ఉంటాను పప్పా అని నవీన్ గారి భుజం మీద చేతులు వాల్చింది. మిథున అక్కడ ఉన్న మొక్కల్ని చూస్తూ ఉండిపోయింది. దివ్య పిలుపుతో ఈ లోకంలోకి వస్తుంది. మిథు, ఎంతసేపు చూస్తావే ఆ మొక్కల్ని? పాపం దృష్టి తగులుతుంది, వదిలేయవే. ఏయ్, ఏమన్నావు? లేకపోతే ఏంటే, ఆ మొక్కల్ని అలాగే చూస్తూ కూర్చున్నావు. పద, ఇంటికి వెళ్దాం. ఒకరోజు షాపింగ్కు వెళ్ళి మిథున, దివ్య తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు 3-4 కార్లుంటాయి. ఏంటమ్మా, ఎవరు వీళ్ళంతా? దివ్య, మిథుని త్వరగా రెడీ చేయి, లోపలికి తీసుకెళ్ళి. దివ్య అక్కడ ఉన్న అబ్బాయిని చూసి షాక్ అయి మిథుని లోపలికి తీసుకెళ్తుంది. మిథు, నీ లవ్వర్ వచ్చాడే. నా లవరా? వాడెవడే? రోజు నీ వెంట పడుతూ ఉంటాడు కదా, వాడెందుకు వచ్చాడే? మిథున వాళ్ళ అమ్మ లత లోపలికి వచ్చి, త్వరగా రెడీ అవ్వు. ఏంటమ్మా ఇదంతా? నీకు పెళ్లి చూపులే. ఏంటి, పెళ్లి చూపులా? అసలు నన్ను అడగకుండా
బయట అందరూ ఉన్నారు. ఏమన్నా అంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు రెడీ అయి బయటికి రా అని బట్టలు తీసిచ్చి వెళ్ళిపోతుంది. మిథున రెడీ అయి వాళ్ళందరి ముందుకు వస్తుంది. యెల్లో కలర్ లెహెంగా మీద పర్పుల్ కలర్ ఓణితో సింపుల్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్తో చూడగానే చూపు తిప్పుకోనంత అందంగా ఉన్న మిథునని అంతా కళ్ళప్పగించి చూస్తున్నారు. లత అబ్బాయికి ఎదురుగా ఉన్న చైర్లో మిథునని కూర్చోబెడుతుంది. మిథున నాన్నగారు మిథు చెవి దగ్గర చిన్నగా అదిగో అమ్మా అబ్బాయి పేరు జయదేవ్, ఒక్కసారి చూడమ్మా అన్నారు. మిథు తలెత్తి చూస్తుంది. తెల్లగా పొడుగ్గా హ్యాండ్సమ్గా ఉన్నాడు అబ్బాయి. తన వైపే నవ్వుతూ చూస్తున్నాడు. అతను అలా చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా అనిపించి తల దించుకుంటుంది. అన్నయ్య గారు, మాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. ఎప్పుడు పెళ్ళన్నా ఆమడు దూరం పోయే నా కొడుకు వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడే మాకు ఓకే. ఇది కేవలం అమ్మాయి అబ్బాయిని చూసుకోవడం కోసమే అని నవ్వుతుంది దేవు తల్లి అరుణాదేవి గారు. మీ వంటి గొప్ప వాళ్ళు మా అమ్మాయిని కోరి చేసుకుంటామంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బావగారు, బంగారు బొమ్మలా ఉంది మీ అమ్మాయి. మా ఇంటి కోడలవడం మాకు చాలా సంతోషం. ఇంకా మీరేమీ ఆలోచించకండి, వెంటనే తాంబూలాలు మార్చుకుందాం అంటారు దేవ్ వాళ్ళ నాన్న రాజగోపాల్ గారు. ఆగండి నాన్న, నాకు ఇష్టమైతే చాలా, తన అభిప్రాయంతో పని లేదా? ముందు తన అభిప్రాయం అడగండి అన్నాడు దేవ్. నీలాంటి హ్యాండ్సమ్ అండ్ రిచ్గా కోరి చేసుకుంటానంటే ఎవరైనా వద్దంటారా అన్నయ్య? లేక నువ్వు ఆగవే అంకుల్, ముందు తనని అడగండి, తను ఒప్పుకుంటేనే పెళ్ళి, నాకు తన అభిప్రాయం ముఖ్యం అన్నాడు దేవ్. అలాగే అని లోపలికి తీసుకెళ్తారు. బంగారం, అబ్బాయి నీకు నచ్చాడా? మీరు చెప్పండి పప్ప, మీకు నచ్చాడా? నాకు అబ్బాయి బాగా నచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని నా దగ్గరికి వచ్చి అడిగాడు. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. మొన్న నేను వేరే ఊరు వెళ్ళాను కదా, వీళ్ళింటికి నేను అన్నీ కనుక్కున్నా. మంచి ఫ్యామిలీ, నువ్వు సుఖపడతావు. అయినా బలవంతం ఏమీ లేదు బంగారం. నాకు నచ్చాడని చేసుకోవద్దు, నీకు ఇష్టమైతేనే చెప్పు. అబ్బా పప్ప, పప్ప అంతగా చెప్తున్నారు. అబ్బాయి కూడా బాగున్నాడు, నీకు ఈడు జోడు, ఒప్పుకోవే. లత, అమ్మాయిని కంగారు పెట్టుకు అన్నాడు. వాళ్ళ నాన్న కళ్ళల్లో సంతోషం చూసి నాకు ఇష్టమే అని చెప్తుంది మిథు. నవీన్ సంతోషంగా బయటికి వచ్చి అమ్మాయి ఒప్పుకుందని చెప్పేస్తాడు. బావగారు, అమ్మాయి ఒప్పుకుంది కదా, ఎంగేజ్మెంట్కి పెళ్ళికి డేట్స్ అనుకుంటే అయిపోతుంది, ఏమంటారు? ఇప్పటికిప్పుడు పంతులు గారంటే ఆ భయం మీకు అక్కర్లేదు, మేం పంతులు గారిని వెంట పెట్టుకొని వచ్చాం. పంతులు గారు, అమ్మాయిది అబ్బాయిది జాతకం చూసి మంచి రోజు చెప్పండి. అలాగేనండి. పంతులు గారు జాతకాలు చూసి లెక్కలు వేసి ఇద్దరి జాతకాలు చక్కగా కలిశాయండి. ఇద్దరి జాతకం ప్రకారం ఈరోజు ఇంకో అరగంటలో దివ్యమైన ముహూర్తం ఉంది ఎంగేజ్మెంట్కి. మరీ అరగంటలోనా? ఎవరూ లేకుండా, రింగ్స్ లేకుండా, ఏర్పాట్లేవీ లేకుండా ఎలా అండి? ఇంకో ముహూర్తం ఉంటే చూడండి. అయ్యా, ఇంకో నెల రోజుల్లో ఇంకో ముహూర్తం ఉంది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసి అప్పుడు పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. లేదంటే మళ్ళీ 7:30 వరకు ముహూర్తాలు లేవు వీళ్ళకి. ఇక మీ ఇష్టం అన్నారు పంతులు గారు. బావగారు, పెళ్ళి గ్రాండ్గా చేద్దాం. ఇప్పుడు ఇంట్లో మన మధ్య ఎంగేజ్మెంట్ చేసేద్దాం. లేదంటే మళ్ళీ 7:30 అంటే చాలా లేట్ అవుతుంది. అలా అందరూ మాట్లాడుకొని అప్పటికప్పుడే ఎంగేజ్మెంట్ చేసేసుకుని పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. నెల రోజుల్లో పెళ్ళి. అందరూ వెళ్ళాక గార్డెన్లో కూర్చున్న మిథున దగ్గరికి దివ్య వస్తుంది. మిథు, మిథు ఎన్నిసార్లు పిలిచినా పలకదు. అందుకనే చేత్తో తడుతుంది. ఆ, ఏంటే అంటుంది. ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటే అంటుంది దివ్య. నువ్వు పిలిచావా? ఎప్పుడే అంటుంది మిథు. ఇప్పుడే, నీ పక్కనే ఉండి పిలిచా కదా, ఏంటే అంత పరధ్యానం అంటుంది దివ్య. ఏం లేదు. అవును, అతను వెంట పడుతున్నాడని చెప్తే కనీసం మొహం కూడా చూడకుండా రిజెక్ట్ అన్నావు. ఇప్పటికిప్పుడు పెళ్లికి ఒప్పుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. ఎందుకే? నీ జోడీ వస్తే నీ మనసుకు తెలిసిపోతుంది. అతను ఇతను కాదన్నావు, మరి ఇప్పుడేంటి ఇదంతా అంటుంది దివ్య. అమ్మా నాన్నలకు నచ్చాడే, ఇంకా నా అభిప్రాయానికి విలువ ఇచ్చాడు. ఇంకా ఏ ఆడపిల్లకైనా ఏం కావాలి చెప్పు? ఇప్పటికీ ప్రేమ లేకపోవచ్చు, కానీ పెళ్లి తర్వాత నేను ప్రేమించొచ్చేమో కదా, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ. ఏంటో, నువ్వు అస్సలు నాకు అర్థం కావట్లేదు. సరే, ఇక నేను బయలుదేరుతా అంటుంది దివ్య. మీదు
త్వరగా రా అమ్మా, నీకోసం అల్లుడు గారు వచ్చారు. మిథు స్కూల్కు వెళ్ళాలని రెడీ అయి ఉంటుంది. వాళ్ళ అమ్మ పిలవగానే వస్తుంది. హాయ్ మిథున, చిన్నగా నవ్వుతూ హాయ్ అంటుంది. అత్తయ్య, నేను ఈరోజు మిథునని బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్ అన్నాడు దేవ్. తీసుకెళ్ళు బాబు, తను నీకు కాబోయే భార్య, నీ ఇష్టం. వెళ్ళు మిథు, రెడీ అయ్యిరా అంటుందావిడ. వద్దు, తను ఎలా ఉన్నా బాగుంటుంది అన్నాడు. మిథునని తీసుకొని అక్కడికి దగ్గరలో ఉన్న టీ ఎస్టేట్స్ వైపు తీసుకొని వెళ్తాడు జై. అక్కడ చెట్లు, తోటలు, చుట్టూ ఉన్న ప్రకృతి చూసి యాంగ్జైటీ అయి చాలా బాగుంది ఈ ప్లేస్, నీకు నచ్చుతుందనే ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు. మీకెలా తెలుసు? నేను చెప్పలేదు కదా. ప్రేమించిన అమ్మాయి ఇష్టాలు తెలుసుకోకుండా ఎలా ఉంటానో చెప్పు అన్నాడు జై. ఓ, అయితే నా ఇష్టాలన్నీ తెలుసుకున్నారన్నమాట అంటుంది మిథున. ఎస్ మై లేడీ అంటాడు గుండెల మీద చెయ్యి వేసి కొంచెం బెండై. జైని అలా చూసి నవ్వాపుకోలేక పెద్దగా నవ్వేస్తుంది మిథున. తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు జై. అతనేమీ మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండడం వలన ఫీల్ అయ్యాడేమో అని జైని పట్టుకొని కదిపి సారీ అంటుంది. తేరుకుని ఎందుకు అని అడుగుతాడు జై. నేను నిన్ను చూసి నవ్వాను కదా, ఫీల్ అయ్యావేమో, అందుకే ఏమీ మాట్లాడకుండా అలానే ఉన్నావని అంటుంది మిథున. లేదు, నువ్వు నాకెప్పుడూ సారీ చెప్పొద్దు. నువ్వు నన్ను ఏమన్నా ఏం చేసినా నాకు ఇష్టమే. మరి సైలెంట్గా ఎందుకున్నారు అంటుంది మిథున. అద్భుతం కళ్ళ ముందున్నప్పుడు గొంతు మూగబోతుంది అంతే అన్నాడు కొంటెగా జై. అయ్యో, ఏంటా అద్భుతం? నేను ఇక్కడే ఉన్నా, మరి నాకెందుకు కనిపించలేదు అని అడుగుతుంది అయోమయంగా మిథున. తన మాటలకు నవ్వి, నువ్వు నవ్వుతుంటే నాకు నిజంగా అద్భుతం కనిపించింది తెలుసా అన్నాడు జై కొంచెం సిగ్గుపడుతూ. మీరు బాగా ఫ్లిట్ చేస్తున్నారు. నో నో మిథున, ఐ స్వేర్ ఇట్స్ ట్రూ. నిజంగా నిన్ను మొదటిసారి చూసినప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నప్పుడు ఐఆమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అనిపించింది. నీకు తెలీదు నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో అన్నాడు జై. మిథునకు అతని కళ్ళల్లో కనిపించే ప్రేమ తెలుస్తుంది. ఇద్దరు అలా కాసేపు టైం స్పెండ్ చేస్తారు. ఈవినింగ్ మిథునని డ్రాప్ చేసి వెళ్ళలేక వెళ్తాడు జై. అది ఎస్ఏ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్. మార్నింగ్ 9 అవుతుంది. ఎస్ఏ గ్రూప్ ఎండి సాగర్ ఆర్యన్ వర్మ వెనుక అతని రైట్ హ్యాండ్ సిద్ధార్థ ఇద్దరు హుందాగా నడుచుకుంటూ ఆఫీసులోకి ఎంటర్ అవుతారు. స్టాఫ్ అంతా లేచి నిలబడ్డారు. వాళ్ళ వైపు కూడా చూడకుండా ఇద్దరు క్యాబిన్లోకి వెళ్ళిపోతారు. ఆర్యను చూస్తూ మైమరిచిపోయి నుంచుని ఆయన లోపలికి వెళ్ళినా అలాగే నుంచుని ఉంటుంది సౌమ్య. ఏంటి పాప ఫ్లాట్ అయిపోయావా బాస్ని చూసి అంటున్నారు. అబ్బా, ఏమున్నాడే రమ్య, ఆ హైట్, ఆ కలర్, ఆ ఫిజిక్, అసలు ఫేస్లో గ్లామర్. ఆయన కన్నెత్తి ఒక్కసారి నన్ను చూస్తే చాలు, నా జన్మ ధన్యం అంటుంది సౌమ్య. అబ్బా, మరీ అంత యాంగ్జైటీ అవ్వకు. మన బాస్ సంగతి నీకు బొత్తిగా తెలియనట్టుంది. ఈరోజే కదా జాయిన్ అయ్యావు. అదేంటి అంటుంది మిక్స్డ్ ఎక్స్ప్రెషన్ పెట్టి. నేను జాయిన్ అయి 1.5 year అవుతుంది. వచ్చిన రోజు నేను కూడా ఫ్లాట్. ఇంతవరకు నేను బాస్ నవ్వడం ఒక్కసారి కూడా చూడలేదు. స్టాఫ్తో కనీసం మాట్లాడను కూడా మాట్లాడరు, ఎమర్జెన్సీ అయితే తప్ప. ఆయన గొంతు ఏ 3-4 సార్లు, అది కూడా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అప్పుడు విన్నా. మరి మాట్లాడకుండా ఇంత ఆఫీస్ బిజినెస్ ఎలా డీల్ చేస్తారు? క్లయింట్స్తో బాగానే మాట్లాడతారు, మిగతా ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. మరి ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే? ప్రాబ్లం లాంటి మాట ఇక్కడ అస్సలు వినపడదు. స్టాఫ్ మొత్తం ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు. అయినా సిద్ధార్థ్ సార్ ఉన్నారు కదా, బాస్ చెప్పకుండానే అన్ని పనులు చక్కబెట్టేస్తారు. 24 hours బాస్తోనే ఉంటాడు షాడోలాగా. అవునా, సిద్ధార్థ్ సార్ కూడా స్మార్ట్గానే ఉన్నారు. అబ్బో, ఈయనకన్నా బాస్ నయం. కోపం వస్తే అప్పుడప్పుడు అయినా ఎక్స్క్యూజ్ చేస్తారు. బాస్కి కోపం తెప్పించిన వాళ్ళని కల్లో కూడా నిద్రపోనివ్వడు సిద్ధార్థ్ సార్. వెరీ డేంజర్. ముందు వర్క్ చేసుకుందాం పదా, సిద్ధార్థ్ సార్ చూశారంటే మన పని గోవింద అంటుంది. ఆర్యన్ అర్జెంట్ మీటింగ్ ఉంటే అటెండ్ అవుతాడు. కాన్ఫరెన్స్ రూమ్లో క్లయింట్స్కి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. ఆర్యన్ వాళ్ళమ్మ మంజుల ఆఫీస్కి వస్తారు. అమ్మా, మీరు ఎలా ఉన్నావు సిద్ధు? బాగున్నానమ్మా, మీరు? నిర్లిప్తంగా ఒక నవ్వు నవ్వుతారు. ఆర్యన్ ఎక్కడ? కాన్ఫరెన్స్ రూమ్లో క్లయింట్స్కి ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని చూస్తే తెలుసు కోపడతాడు. అమ్మా,
పర్లేదులే సిద్ధు, ఇది నా చేతులారా చేసుకున్నదే కదా. రేపు వాడి పుట్టినరోజు కదా, ఒకసారి దూరం నుండి చూసి వెళ్ళిపోతాన్రా. మళ్ళీ నేను రేపొస్తే వాడి మూడు పాడైపోతుంది అంటుంది. ఓకే అలాగే అమ్మా అని కాన్ఫరెన్స్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. అందులో ఆర్యన్ని చూసి స్క్రీన్ మీద ఆర్య బొమ్మని చేత్తో తాకి కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మా ఏడవద్దమ్మా ప్లీజ్ అంటాడు సిద్ధు. కంట్రోల్ చేసుకోలేక సిద్ధుని హక్ చేసుకుని ఏడుస్తుంది. అమ్మా ప్లీజ్ అమ్మా ఏడవకు అంటాడు. రేపు వాడి పుట్టినరోజు, రేపన్నా వాడు ప్రశాంతంగా ఉండేలా చేయరా. ఓకే తప్పకుండా అమ్మా. అందుకే రేపు ఊటీ టూర్ ప్లాన్ చేశా. యాక్చువల్ డీల్ ఒకటి ఉంది, వెళ్ళాలి. దాన్ని రేపటికి సెట్ చేశా. ఇప్పుడు మీటింగ్ అయిపోగానే బయలుదేరుతాం అన్నాడు సిద్ధు. ఓకే జాగ్రత్త నాన్న అంటూ వెళ్ళొస్తానని చెప్తుంది. ఆర్యన్ సిద్ధు ఇద్దరూ ఊటీ వస్తారు. బాయ్ మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీటింగ్ ఫిక్స్ చేసి వస్తాను అన్నాడు సిద్ధు. ఆర్యన్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బాయ్ రేపు మార్నింగ్ 9కి మీటింగ్ ఫిక్స్ చేశాను. నిన్ను రెస్ట్ తీసుకోమంటే ఈ ల్యాప్టాప్ ఎందుకు ముందు వేసుకొని కూర్చున్నావు అన్నాడు సిద్ధు. ఆర్యన్ సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సిద్ధు మనసులో నీ కొంచెం చేంజ్ ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చా, అయినా నో యూస్. 7:30 దాటింది నీ నవ్వు చూసి. దేవుడా ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉంచుతావు అనుకుని అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు. సిద్ధు బయటకు వచ్చి కాల్ చేస్తాడు. రేయ్ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అంటూ. అన్నా మా సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నామన్నా, కానీ ఇలాంటి పిచ్చి మాటలు నాకు చెప్పొద్దు. నాకు పని జరగాలి, లేకపోతే తెలుసుగా అన్నాడు సీరియస్గా సిద్ధు. తెలుసన్నా, వీలైనంత త్వరగా చేస్తాం అన్నారు. ఆర్యన్ సిద్ధు ఇద్దరూ మీటింగ్కి అటెండ్ అవుతారు. మిథున దివ్య ఇద్దరు స్కూల్కి బయలుదేరుతారు. ఏంటి మేడం గారు కాబోయే భర్తతో షికారుకి వెళ్ళినట్టున్నారు? ఒట్టి షికారులేనా లేక ఇంకేమైనా అంటుంది దివ్య. చాలే ఊరుకోవే, అంత లేదు, జస్ట్ బయటికి వెళ్ళాం అంతే. సరే చెప్పు, నీకెలా అనిపించింది? ఏమన్నాడు నీ వుడ్బీ అని అడుగుతుంది దివ్య. తను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు దివ్య, ఆ విషయమే చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఒక్కసారి చూడగానే అంతలా ఎలా ప్రేమిస్తారో అని. వావ్, అయితే ఇంట్రెస్ట్ అన్నమాట అంటుంది దివ్య. చాలే పద, స్కూల్ వచ్చింది అని లోపలికి వెళ్తారు. హాయ్ పిల్లలు. హాయ్ మిథు, ఈరోజు రైమ్స్ నేర్చుకుందాం. ఓకే. మిథున పిల్లలకి యాక్ట్ చేసి చూపించి చెప్తుంది. పిల్లలు కూడా అలాగే చేస్తారు. అబ్బా మిథు ఆపు, ఈరోజు చాలా నేర్చుకున్నాం. ఏంటే రౌడీ బేబీ, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఈ పేరెంట్స్ ఉన్నారు చూడు, మా పాలిట విలన్స్. ఏయ్ రౌడీ, తప్పు. ఏంటా మాటలు? లేకపోతే ఏంటి మీదు, ఒక చాక్లెట్ తింటేనే అరిచేస్తారు, ఐస్ క్రీమ్ అడిగితే పెద్ద గ్లాస్. చచ్చిపోతున్నా మీదు. అసలు ఏమైంది? ఐస్ క్రీమ్ తినాలనుంది మీదు, మమ్మీని అడిగితే తిట్టింది. మొన్నే కదా కోల్డ్ తగ్గింది, అందుకే అరిచినట్టుంది. ప్లీజ్ మీదు, నాకు ఐస్ క్రీమ్ కావాలి. అయినా ఐస్ క్రీమ్ చప్పరిస్తూ తింటే ఆ టేస్టే వేరు. సరే సరే, క్లాస్ అయిపోయాక తీసుకెళ్తానులే, ఓకేనా? మిదు, నేను నా బన్నీ లేకుండా ఎలా? క్లాస్ అయిపోగానే బన్నీని, రౌడీ బేబీ శాన్విని తీసుకుని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తుంది మిథున. రౌడీ నీకేం కావాలి? స్ట్రాబెర్రీ. బన్నీ నీకు? చాక్లెట్. ఓ ఓకే. ఇద్దరికి ఐస్ క్రీమ్ ఇచ్చి తాను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో పెద్దగా మిథునా అని గట్టిగా వినిపిస్తుంది. మిథు పక్కకు తిరిగి చూసేసరికి దివ్య కోపంగా తననే చూస్తూ ఉంటుంది. ఒసేయ్, నీకు కొంచెమైనా బుద్ధుందానే? పిల్లల్ని ఇలా తీసుకొస్తావా? వాళ్ళ పేరెంట్స్ ఎంత కంగారు పడతారు. నీ సంగతి ఇప్పుడు కాదే, వచ్చాక చెప్తా. అందాక ఇక్కడే ఉండని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది దివ్య. దివ్య వెళ్ళగానే మిగిలిన ఐస్ క్రీమ్ ఫినిష్ చేసి బయటకు వచ్చి నిలబడుతుంది. బయట ఆకాశం మేఘాలు కమ్మి వెలుతురు తక్కువగా ఉండి చల్లని గాలులు వీస్తూ వర్షం వచ్చేలా ఉంది. ఆ డిమ్ వెలుతురులో గాలికి ఊగుతున్న చెట్లు చల్లని గాలిని ఆస్వాదిస్తూ మబ్బుల వంక చూస్తూ నిల్చుంటుంది మిథున. ఉన్నట్టుండి మిథున మనసులో తెలియని అలజడి కలుగుతుంది. అదేంటో తెలియక అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. ఏయ్, వర్షం పడుతుంటే దెయ్యంలా అలా చూస్తావేంటే? వెళ్దాం పదా అని దివ్య మిథునను తీసుకొని వెళ్ళిపోతుంది. మీటింగ్ జరుగుతుంటే మధ్యలో ఆర్యన్కి మనసంతా ఒక రకమైన ఫీలింగ్తో అన్ఈజీగా ఉంటుంది. ఎవరో తన కోసం వెతుకుతున్నట్టు అనిపించడంతో అక్కడ ఎవరికీ ఏమీ చెప్పకుండా హడావుడిగా బయటకు వచ్చేస్తాడు. సిద్ధు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు.
ఆర్యన్ బయటికి రాగానే ఒక అమ్మాయి దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పుడే చినుకులు ఒక్కొక్కటిగా రాలుతూ ఉంటాయి. ఆర్యన్ తన వంక చూసి ఆశ్చర్యంతో అలాగే ఫ్రీజ్ అయిపోతాడు. రెప్ప వేస్తే ఎక్కడ అద్భుతాన్ని మిస్ అవుతానో అని రెప్ప కూడా వాల్చకుండా తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతాడు. ఆ అమ్మాయి కూడా అలాగే తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. మీటింగ్ ఫినిష్ చేసి ఆర్యన్ని వెతుక్కుంటూ వచ్చిన సిద్ధు వర్షంలో తడిచి ముద్ద చేస్తున్న నుంచున్న చోటు నుండి అంగుళం కూడా కదలకుండా ఉన్న ఆర్యన్ని చూసి పరిగెత్తుకుంటూ దగ్గరకు వస్తాడు. చేత్తో కదిపి, బాయ్, ఏమైంది బాయ్, ఎందుకిలా వర్షంలో తడుస్తున్నావు అన్నాడు సిద్ధు. సిద్ధు మాటలకి ఉలిక్కిపడి కంగారుగా అటు ఇటు పరిగెడుతూ వెతుకుతూ ఉంటాడు. సిద్ధు ఆర్యన్ వెనకాల పరిగెడుతూ, బాయ్, ఏమైంది బాయ్, ఎందుకిలా చేస్తున్నావు అన్నాడు సిద్ధు. ఎంతో సంతోషంగా వెలిగిపోతున్న మొహంతో నవ్వుతూ సిద్ధుని హక్ చేసుకొని, మీ బాబీ కనబడిందిరా అన్నాడు. సిద్ధు షాక్తో, బాబీ కనబడిందా, ఎక్కడా, ఎప్పుడు, నిజమా బాయ్ అన్నాడు. ఇప్పుడే ఇక్కడే కనబడింది, కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తే కనిపించలేదు అంటాడు బాధగా. ఆర్యన్ మొహంలో నవ్వు చూసిన సిద్ధు ఆనందంతో, నువ్వు బాధపడకు బాయ్, ఇక్కడ ఉందని తెలిసింది కదా, ఈ ఊరు మొత్తం జల్లెడ పట్టైన బాబీని కనుక్కుందాం పద, వెళ్దామని తీసుకెళ్తాడు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.